ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు, కష్టాలు, బాధలు ఎదురవుతూనే ఉంటాయి. ఏ సమస్య ఎదురైనా చిరాకు పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి. కొన్ని సమస్యలు మాత్రం డబ్బు వలనే తీరుతాయి. ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుందని చాలామంది అంటారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆహారం, బట్టలు, అద్దె ఇల్లు ఇలా ఈ రోజుల్లో ఏది కావాలన్నా డబ్బులు ఉండాలి. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరం కష్టపడేది డబ్బు కోసమే. అయితే కొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొందరేమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఈ రోజుల్లో మనిషి కష్టపడేది డబ్బు కోసం. మరి ఆ డబ్బే మనిషి చేతిలో నిలబడకపోతే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ఖర్చయిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగి మనశ్శాంతి కరువవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు గురువారం రోజున ఈ పరిష్కారాన్ని చేయటం వల్ల మీకున్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మరి ఆ పరిష్కారం ఏమిటో, ఎలా పాటించాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం గమనించినట్లయితే ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. మీ దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి ప్రతి గురువారం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టుకు రోజులో ఉదయం లేదా సాయంత్రం ఈ పరిష్కారాన్ని చేయండి. సాధ్యమైనంత వరకు ఉదయం పూట ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల త్వరగా దరిద్రం తొలగి మంచి ఫలితాలు చేకూరుతాయి. రావి చెట్టు దగ్గర తూర్పు దిశగా నిలబడి ఆ చెట్టుకు నీరు పోసి దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్రమును 11 సార్లు పారాయణం చేయాలి. అక్కడ తడిసినటువంటి మట్టిని ఆ మొక్కను తాకకుండా తీసుకుని బొట్టు పెట్టుకుని ఇంటికి వచ్చేయండి. ఇలా ప్రతి గురువారం చేయడం వలన ఆర్థికపరమైన దోషాలే కాకుండా ఎటువంటి దారిద్ర్య బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా జీవించవచ్చు. కావున మీరు కూడా గురువారం రోజున ఇప్పుడు చెప్పిన పరిహారాలను పాటించడం వలన మీకున్న అనారోగ్య సమస్యలు, రుణ ఇబ్బందులు, మీకున్నటువంటి దరిద్రం అన్నీ తొలగి మీరు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.